ఓకేనా. ఇంకా తెలంగాణ అంశానికి వస్తే ఇప్పుడు పత్తి బాగా పండుతుంది, తెల్ల బంగారం అని చెప్పేసి అంటారు. ఇలా తెల్ల బంగారం పండించే రైతుకు కూడా కంట్ల నీరే మిగులుతూ ఉంది, ఎదురు చూపులే మిగులుతూ ఉన్నాయి. మీరు కూడా గ్రౌండ్లోకి వెళ్ళినట్టు కాలిపోయిన పత్తి మిల్లులకు కూడా వెళ్ళారు. ఏదైనా పత్తి రైతుల పరిస్థితి ఏంది గ్రామాల్లో? గవర్నమెంట్ ఇలా నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. తెలంగాణ అంటే నల్ల బంగారం ఒకటి, తెల్ల బంగారం ఒకటి. నల్ల బంగారం బొగ్గు, ఓకే, అది కూడా పోతున్నది బయటకే. తెల్ల బంగారం భారతదేశము ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడ్యూస్ చేసేటువంటి దేశం ఇది. తర్వాత క్వాలిటీ, అద్భుతమైన క్వాలిటీ ఉన్నటువంటి కాటన్ మన దగ్గర వస్తుంది. మన దగ్గర ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతలేరు వీళ్ళు. అమెరికా ఇటువంటి దేశాలలో ప్రాసెసింగ్ యూనిట్స్ మంచిగా ఉన్నాయి. ప్రాసెసింగ్ యూనిట్స్ లేక ఇక్కడ రా కాటన్ పోతున్నది. 3-4 స్టేజెస్ ఉంటుంది దాన్ని మొత్తం ప్రాపర్ గా ప్రాసెస్ చేసేందుకు తయారయ్యే కన్నా ముందు. నేను ఇక్కడ జనాలకు చెప్పేది ఏంటంటే, ఒకటి, బ్రిటిష్ వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు అన్ని ఇక్కడ తయారీ చేసేటువంటి అన్ని మ్యాట్స్ కావచ్చు, అంటే టెక్స్టైల్ రంగానికి సంబంధించిన కాటన్ తో తయారు చేసేటువంటి అన్ని కూడా ఎత్తుకపోయిన వాడు ఇంటికెళ్ళి. నైపుణ్యత మన దగ్గర లేదంటే నువ్వు మ్యాట్స్ చూసుకో, నువ్వు ఏం చూసుకో, ఇక్కడ క్లాత్ తో తయారు చేసే తస్సల్ బట్ట కావచ్చు, నువ్వు అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేత అంటే అంత చేతి వృత్తులు, చేతితోని అగ్గిపెట్టెల చీర చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి అది ప్రపంచ ప్రఖ్యాతి. అట్లా ఎవరు చేయలే ప్రపంచంలో ఎక్కడ ఉంటే చూపి మన ఎవరన్నా వీళ్ళ. సో అటువంటి కాటన్ పండించే దగ్గర మన దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు, సుంకాలు తగ్గించి అమెరికన్ ప్రెజర్లకు వచ్చి ఇవాళ 11% సుంకాలు తగ్గించేసి బయట నుంచి మనకి ఇంపోర్ట్ చేపిస్తున్నారు కాటన్. ఇది ఎందుకంటే ఈడ కాటన్ పండియొద్దు, ఇక భారతదేశంలో కాటన్ పండియొద్దు. ఇది వాని కుట్రతోటి వీళ్ళు మధ్యలో లావాదేవీలు పెట్టుకొని వీళ్ళు ఇక్కడ దీన్ని డౌన్ చేస్తున్నారు. దీంట్లో ఎట్లా డౌన్ చేస్తున్నారంటే, మేము ఎకరానికి 7 క్వింటాలే తీసుకుంటాము. దానికి ఎన్ని అంటే కపాస్ కిసాన్ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. ఆ యాప్ లో వాడు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, రిజిస్టర్ చేసుకోవాలంటే ఓనరే ఉండాలి అక్కడ. సో ఈ కపాస్ కిసాన్ అనే యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఓనరే వచ్చి అక్కడ ఉండి ఓనరే అమ్ముకోవాలి, ఓనరే తంబు పెట్టాలి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కౌలు రైతులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి కూడా పెట్టారు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కౌలు రైతులకు కూడా వాళ్ళకు రైతు భరోసా, వీళ్ళు ఇచ్చే భరోసా పైసలు ఇప్పుడు ఒక నయా పైసా ఇచ్చింది లేదు, కానీ వీళ్ళైతే పెట్టిరు, మేనిఫెస్టోలో పెట్టిరు. రైతే వచ్చి అక్కడ తంబు పెట్టి పండించింది రైతే అమ్మాలే. దానిలో కూడా తేమ పర్సెంటేజ్ 8 నుంచి 12% మధ్యలో ఉంటేనే తీసుకుంటామని చెప్పాలి. ఓకే, అది మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాకు మేము మొన్న పోయినాం కదా. సో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్. అంటే రైతు అంతగానే ఎక్కువ పండించొద్దా, పండిస్తే వాడికి బయట ప్రైవేట్ వానికి ఇవ్వాలి 6,000కో 7,000కో, 7,000 కూడా ఇస్తలేరు, 5,000 6,000 నుంచి ఉన్నది. నేనేమంటున్నా అంటే, రైతు ఆడికెళ్ళి తీసుకొచ్చిండు, సరే రైతు నీళ్లు పోసి అమ్ముతారని నువ్వు సపోజ్ అని మీకు ఉన్నది అనుకో, డ్రైయర్స్ మీ దగ్గర పెట్టి ఫెసిలిటీస్ పెట్టండి అబ్బా. ఇళ్ళల్లో పెట్టే పరిస్థితులు ఓదిక్కు కపాస్ కిసాన్ తో రిజిస్ట్రేషన్ చేయించాలంటేనేమో ఓనర్ ఎక్కడ ఉంటే కౌలు రైతులను దెబ్బతీస్తున్నారు. ఓనర్సే నిజంగా ఉండి పండించి వాళ్ళు తీసుకొస్తే వీళ్ళు ఇచ్చేది ఖాళీ ఎకరానికి 7 క్వింటాలే. అంటే వాడు 12 క్వింటాలు 15 క్వింటాలు ఒకవేళ రైతు పండిస్తే మిగతా వీళ్ళు కొంటలేరు. అంటే రైతులను నష్టపరిచే విధంగా చేసి ఇక మేము అదే చెప్తున్నారు జనాలు, నల్గొండలు చెప్తున్నారు, అదే దండం పెట్టి చెప్తున్నారు, ఇక ఇంకోసారి మేము కాటన్ వేయము అని. అంటే ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టి పండియకుండా చేస్తే బయటికి వెళ్ళి వీడు తెప్పించుకుంటాడు. వీళ్ళకి పర్సెంటేజ్లు వస్తాయి, రాజకీయ నాయకులకు పర్సెంటేజ్లు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులకు వస్తాయి, స్టేట్లకు వస్తాయి, అందరూ వచ్చి దోపిడీ చేస్తారు. ఆఖరికి రైతులు ఏం కావాలి అంటే, ఏదో వాడు తిండి మందం ఇంత పండించుకోవాలి, తినాలి, ఉండాలి రబాయి, లేకపోతే చచ్చిపోవాలి, నువ్వు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలి. అట్లనే ఒక రైతు ఇంటికి పోతే ఆయన స్టోర్ చేసుకున్నాడు. ఈ యాప్ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇంటర్నెట్ చక్కగా ఉండదు, సెల్ ఫోన్లు చక్కగా లేవు, ఇంకంతా మీరు చదువు నేర్పించింది కాదు. వాళ్ళు ఎడ్ల పంట పోయే కాలంలో మేము మంచిగున్నాము, ఇవాళ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చిన కాలంలో ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాడు. షాక్ సర్టిఫికెట్ అయ్యి మొత్తం తలగబడ్డది, మొత్తం 50 క్వింటాల పత్తి తలగబడ్డది. ఇప్పుడు దానికి ఎవడు కట్టిస్తాడు? నువ్వు కట్టించే పరిస్థితి లేదు. ఇలా 14 లక్షల ఎకరాలు మొన్న అకాల వర్షాలతోటి మొత్తం కంప్లీట్ గా పంటలు మొత్తం భూస్థాపితం అయిపోయినాయి. ఇలా 14 మందికి 10,000 రూపాయలు ఇచ్చిందని ఇప్పుడు గవర్నమెంట్ చూపిమని చెప్పండి, ఇన్ని రోజులు అయింది కదా, చూపించలేకపోతారు. 1,30,00,000 ఎకరాల వల్ల ఒక 14 లక్షల ఎకరాలు మొత్తం, అంటే ఈ 14 లక్షల ఎకరాలు చేస్తున్నటువంటి రైతులు మొత్తం ఖతం కావాల్సిందే కదా. రేపు వాళ్ళు అప్లోపాలు కావాలి, ఆత్మహత్యలు కావాలి. మీరు చూడండి, ఒక 2 నెలలు ఆత్మహత్యలు స్టార్ట్ అవుతాయి తెలంగాణలో. ఉదో నాయన చెప్తున్నా కానీ వాళ్ళు ఏం చేయలేరు కదా. అప్లోడ్ వచ్చి నువ్వు మీద పడ్డ తర్వాత ఏమైతుంది? ఇలా చదివిపోయాలనుకో, అరకొర ఫీజులు కట్టాలనుకో వాళ్ళు రైతులు, ఆ పిల్లలు చదువుకోలేరు ఇక, ఎందుకంటే అంతా ప్రైవేటీకరణ కదా నువ్వు చేసేదంతా. వాడు ఎడికెళ్ళి చదువుతాడు, రోజు అలసి చచ్చిపోవాల్సింది నేను. అందుకని వీళ్ళు కన్స్ట్రక్టివ్ కావాలని ఒక డిజైన్ బై డిజైన్
రైతులను నష్టాల పాలు చేసి వాళ్ళని వ్యవసాయాలు వదిలిపెట్టాలి. ఇవన్నీ మళ్ళీ ఈ భూములని కార్పొరేట్ చేతులకు ఇవ్వాలి. అది కూడా అమెరికాడో ఇక్కడికెళ్ళి వచ్చి వీళ్ళు చేసేసి కార్పొరేట్ వ్యవసాయం తయారు చేసే స్థాయికి తీసుకోపోతున్నారు. విత్తనాలు తప్పుడు విత్తనాలు ఉన్నాయి, కొన్ని దగ్గర 2-3 క్వింటాలే పండినాయి. అటువంటి వాళ్ళు ఇంకా నష్టపోతున్నారు. ఇప్పుడు ఎకరానికి అక్కడ ఎట్లుంది అంటే ఒక 25 నుంచి 30 వేల రూపాయలు నీకు పెట్టుబడికి అయ్యే ఖర్చు. ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు అనుకో, 25,000 నుంచి 30,000 కౌలు ఉన్నదట, 20,000 అయితే మినిమం ఉన్నది. ఇవన్నీ కలిపితే 60 నుంచి 70,000 పెట్టుబడి అవుతున్నది. నువ్వు తీసుకునేది ఎంత? 8 క్వింటాలు. నువ్వు ఇచ్చేది ఎంత? దానికి పొంతనే లేకుండా పోతుంది కదా. నువ్వు తక్కువ ఉన్నది అనుకో, నువ్వు తక్కువ ఉంటే ఒక్కొక్క తేమ పర్సెంటేజ్ కు 82-83 రూపాయలు కట్ చేస్తున్నావు. సో నువ్వు రైతులను నష్టపోకుండా చేయాలంటే ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, నువ్వు పెద్ద జాగా తయారు చేసి దాన్ని డ్రై చేయించి తూకం చేసి వాళ్ళ కష్టంకు తగ్గట్టుగా పైసలు ఇచ్చి పంపించాలి. సో నువ్వు ప్రభుత్వాలు ఎందుకంటే దోపిడీ చేసేందుకే ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు చేసేటని. ప్రైవేట్ వాడు బయట గద్ద లెక్క రెడీ ఉన్నాడు, వచ్చి రపరప మింగుడు. ఇటు పండించే రైతుకు నష్టమే, అల్టిమేట్ గా అది ప్రాసెస్ అయ్యి యూజ్ చేసేటువంటి లాస్ట్ ఎండ్ కస్టమర్ కు నష్టమే. మధ్యలో దళారీలు వీళ్ళు బాగుపడుతున్నారు. ఆ దళారీలే రాజకీయ వ్యవస్థ ఉన్నది ఇక్కడ మన దగ్గర అని చెప్తున్నాను. ఓకేనా.